శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. తులారాశి స్నేహితులారా, మీపై ప్రాణాలు ఇచ్చే నలుగురు వ్యక్తులు మరియు 9 దైవిక శక్తులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. జీవితం స్వర్గం కంటే మెరుగుగా మారిపోతుంది. మేం మీకు చెప్పబోయే ఈ విషయాన్ని ఎక్కడా డబ్బు కొట్టి చెప్పకండి. నిశ్శబ్దంగా దాని లాభాన్ని పొందండి. సరే స్నేహితులారా, ఇప్పుడు ఈ భవిష్యవాణి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఎవరైతే మహాశివుడు, పార్వతీమాత, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, జై పార్వతీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలు మీ జీవితంలో చాలా కొత్త ఆరంభాలను తీసుకురాబోతుంది. ఏ మాత్రం తొందరపడకుండా ప్రశాంతమైన మనసుతో నిశ్శబ్దంగా కూర్చొని ఈ రోజు ఈ వీడియోని చూసేయండి. ఏదైతే విషయం ఈ రోజు మేము మీకు చెప్పబోతున్నామో దీని గురించి ఎక్కడా డబ్బు కొట్టకండి అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే స్నేహితులారా, ఇదొక రహస్యం. ఎంత పెద్ద రహస్యం అంటే ఒకవేళ మీ శత్రులకు ఇది తెలిసిపోతే వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి పూనుకుంటారు. అందుకే ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి తయారు చేయబడింది. మరియు దీన్ని విన్న తర్వాత మీరు పిచ్చివారైపోతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని సంఘటనలు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు ముగిసిపోనున్నాయి. మీరు కేవలం నా 3 మాటలు వినవలసి ఉంటుంది. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు విడమర్చి ఒక్కొక్క విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాము. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మీ బాధ్యత, మీ జీవితానికి సంబంధించిన ప్రశ్న. అందుకే జాగ్రత్తగా వీడియోని చూడండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. మీ జీవితం మారిపోవచ్చు. వీడియోని ప్రారంభించే ముందు ఎంతమంది అయితే దుర్గాదేవి నిజమైన భక్తులు ఉన్నారో వారి వీడియోని ఒక లైక్ చేయండి. మరియు దానితో పాటు కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై దుర్గామాత, జై భద్రకాళి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. పరమేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ జీవితంలో లభిస్తూ ఉంటాయి. మీకు తెలియజేస్తున్నాము, 9 దైవిక శక్తులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అవును స్నేహితులారా, 9 పెద్ద శక్తులు మీ జీవితంలో కొత్త సంతోషాలను తీసుకొస్తున్నాయి. మీ జీవితంలో ఒక అలాంటి సంఘటన జరగబోతుంది. దీని గురించి మీరు ఎన్నడూ విని ఉండరు, ఆలోచించి ఉండరు. ఈ నిజం మీ చెవులు నిక్కబడుచుకునేలా చేస్తుంది. మీ అందరికీ తెలియజేస్తున్నాము, కలియుగంలో మీతో ఇంత పెద్ద అనర్థం జరగాల్సి ఉంది. దీని గురించి ఎవరు ఎన్నడూ కల్పన కూడా చేసి ఉండారు. మీరు పూర్తి నిజం విన్నప్పుడు మీ ముందు నుండి ఒక్కొక్క రహస్యం యొక్క తెరలు తొలగిపోతున్నాయి. కానీ దైవిక శక్తులే మిమ్మల్ని ఆదుకొని మీకు తోడుగా ఉండి దాని నుండి మిమ్మల్ని కాపాడుతున్నాయి. మీరు విని ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎన్ని సంఘటనలు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ ముగిసిపోనున్నాయి. ఎందుకంటే 9 దైవిక శక్తులు మీకు తోడుగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గమనించాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా దైవిక శక్తులు ఒక గొప్ప రక్షా కవచాన్ని నిర్మిస్తున్నాయి. తులారాశి వారు గత కొన్ని నెలలుగా తెలియని నీరసం, వెన్ను నొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారని మాకు తెలుసు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల మీరు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఆ 9 దైవిక శక్తుల ప్రభావంతో మీ శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. మీ రాశి చక్రం ప్రకారం మీ వెన్నుముక మరియు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మరి రాబోయే 24 గంటల తర్వాత మీ దీర్ఘకాలిక అనారోగ్యాలు తగుముఖం పట్టడం మీరు గమనిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ శత్రువులను ఎదుర్కోగలరు. అందుకే దైవిక శక్తులు ముందుగా మీ శరీరాన్ని శుద్ధి చేస్తున్నాయి. మీరు గత జన్మల పడిన కష్టం, కొన్ని ఏళ్లుగా చేసిన కర్మలు, ఇప్పుడు ఆ కర్మల ఫలం మీకు లభించబోతుంది. మాకు తెలుసు, పోయిన ఏడాది మీకు చాలా సామాన్యమైన ఏడాదిగా గడిచింది. మీరు చాలా కష్టపడ్డారు, మీరు చాలా శ్రమించారు. కానీ మీకు ఆ విజయం అయితే లభించలేదు. దేనికైతే మీరు అర్హులో. కానీ స్నేహితులారా, ఇప్పుడు మీ పని చేసే పద్ధతులు పూర్తిగా మారిపోతాయి. నువ్వు ఎన్నడూ ఊహించి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు నీ శత్రువుల గుర్తింపు జరిగిపోయింది. నీ ముందుకు వచ్చే శత్రువులతో నువ్వు పోరాడగలవు. దానితో పాటు నీ వెనుక దాగి ఉన్న శత్రువులు ఎవరైతే నీ వెనుక ఉండి శత్రుత్వం వహిస్తున్నారో వారిని కూడా నువ్వు గుర్తించగలవు. మరియు వారి నుండి తప్పించుకోగలవు. అంతేకాకుండా వారిని పరాజయం చేయగలవు, ఓడించగలవు. మరియు ఎంతగా నిన్ను నాశనం చేయడానికి కుట్రలు చేసినా సరే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. కార్యక్రమంలోనే మీ వివాహ జీవితం గురించి మాట్లాడితే ఈ విషయం కూడా చాలా ఆశ్చర్య
ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. మీరు ఒంటరిగా ఉన్నారా లేదా మీ వివాహ ప్రయత్నాలు పదే పదే ఆగిపోతున్నాయా? అయితే వినండి, మీ 7వ ఇంట్లో ఉన్న దోషాలు ఇప్పుడు తొలగిపోతున్నాయి. దైవిక శక్తులు మీ జీవితంలోకి ఒక మంచి తోడును తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే వివాహం అయిన వారికి మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ శత్రువులు మీ భార్య లేదా భర్తను మీ పైకి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు, కానీ వారి పప్పు లెక్క ఉడకవు. మీ బంధం మునపటి కంటే బలపడుతుంది. రాబోయే కాలంలో కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. మీ భాగస్వామికి గౌరవం ఇవ్వండి, అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరమైతే లేదు. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే కర్మలు చేశావో వాటన్నిటికీ ఇప్పుడు నీకు ఫలితం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని సంకటాలను నువ్వు ఎదుర్కొన్నావో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి. మరి నీ పనులకు ఫలితం లభించబోతుంది. ఈ రోజున నా మాటలను నిర్లక్ష్యం చేయకు, ఎందుకంటే నీ గ్రహాల్లో ఏదైతే దైవిక శక్తి యోగం ఏర్పడుతుందో అది ఏమాత్రం మామూలు యోగం కాదు. ఈ దైవిక శక్తి తులారాశి జాతకుల జీవితాన్ని పూర్తి స్థాయిలో మార్చివేయబోతున్నాయి. అసలు ఆ దైవిక శక్తి ఎవరు మరియు తులారాశితో దానికి ఉన్న సంబంధం ఏమిటి మరియు ఎందుకు తులారాశికి అది వరం ఇవ్వాలనుకుంటుంది అంతా నేను మీకు వివరంగా చెప్తున్నాను. అది ఎందుకు మీకు తోడుగా ఉంటుంది, పూర్తి నిజం ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఆ అవకాశం చేజారితే మళ్ళీ తిరిగి రాదు. మేము ఇంతకు ముందు కూడా ఇది చెప్పాము, కానీ చాలా మందికి దీనిపై నమ్మకం కలగలేదు. చాలా మంది మా మాట వినలేదు, వారు పశ్చాత్తాపడ్డారు. మరియు ఈ జ్యోతిష ఆధారంగా ఉంటాయి. ముఖ్యంగా తులారాశి విద్యార్థులు మరియు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కూడా ఈ శుభవార్త వినండి. మీ ఏకాగ్రతని దెబ్బతీయడానికి శత్రువుల దుష్ట ఆలోచనలు చేస్తున్నారు, కానీ ఇప్పుడు సరస్వతి దేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే 24 గంటల తర్వాత మీకు ఒక గొప్ప ప్రేరణ లభిస్తుంది. మీరు ఇంటర్వ్యూలకు వెళ్తుంటే మీ ముఖంలో ఉండే తేజస్సు అధికారులను ఆకట్టుకుంటుంది. విదేశీయానం కోసం ప్రయత్నించే విద్యార్థులు ఆటంకాలు తొలగిపోతాయి. మీ తెలివితేటలు మీ ఆయుధాలు, వాటిని సరైన దిశలో వాడండి. ఈ దైవిక శక్తులు మీకు జ్ఞానాన్ని మరియు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తాయి. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక దైవిక శక్తి చాలా పెద్ద మార్పునైతే తీసుకురాబోతుంది. అవును స్నేహితులారా, మీరు వింటున్నది నిజమే. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఏదో పెద్ద మరియు మంచి జరగబోతుంది. నేను మీకు మరో మాట కూడా చెప్తున్నాను. గత ఏడాది మీరు చేసిన కష్టం, మీరు చేసిన పరిశ్రమ, దాని లాభం ఇప్పుడు మీకు లభించబోతుంది. అది కూడా పూర్తి వడ్డీతో సహా. ఆగిపోయిన మీ పనులన్నీ ఏవైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మీకు ఇతరుల సహకారం కూడా ఇప్పుడు చాలా లభించబోతుంది. నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి, కానీ స్నేహితులారా ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడనక్కర్లేదు, ఎందుకంటే రాబోయే 24 గంటల్లో పరమేశ్వరుడు అంటే శివశంకరుడు మహాదేవుడి కృప మీ జీవితంలో ఏర్పడుతుంది. మరి మీ సంకటాలన్నీ కూడా మాయమైపోతాయి. కాబట్టి ఇదే మాట మీద ఒకసారి కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పూర్తి స్థాయిలో చెడగొట్టాలని, నాశనం చేయాలని చూస్తున్నారో, మిమ్మల్ని జీవితం నుంచి ముంచేయాలని అనుకుంటున్నారు, వారందరికీ శివుడు ఇప్పుడు దండన విధిస్తారు మరియు ఆయన మీకు తోడుగా ఉంటారు. మీరు వారిని గుర్తించలేకపోయారు, కానీ ఇప్పుడు వారు మీ నుండి దూరంగా ఉండలేరు. అవును స్నేహితులారా, గత కొన్ని ఏళ్లుగా మీపై ఒక దైవిక శక్తి నీడ ఉంది మరియు ఈ దైవిక శక్తి అడుగడుగున మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు కూడా దీన్ని అనుభవించే ఉంటారు. ఈ దైవిక శక్తి మీ జీవితంలోకి వచ్చే ఇబ్బందులను దూరం చేస్తుంది. నిజానికి తులారాశి అంటేనే సమతుల్యత. మీరు త్రాసు లాంటి వారు, అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ న్యాయం చేయాలనుకుంటారు, కానీ ఇదే మీ బలహీనతగా మారిపోయింది. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు, దీనివల్ల అవకాశాలు చేజారిపోతున్నాయి. శత్రువులు మీ సందిగ్ధతను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని తప్పుడు దోవ పట్టిస్తున్నారు, కానీ ఇప్పుడు దైవిక శక్తులు మీకు నిర్ణయాత్మక శక్తినిస్తున్నాయి. మీరు చాలా మృదు స్వభావులు, ఎవరినైనా నొప్పించాలంటే భయపడతారు. ఇకపై ఆ భయం వీడండి. మీ రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల మీకు కళల పట్ల, అందం పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ సృజనాత్మకతని మీ వృత్తిగా మార్చుకోండి, అద్భుతాలు జరుగుతాయి. స్నేహితులారా, ఈ దైవిక శక్తి మరెవరో కాదు, ఈ దైవిక శక్తి మీ కులదేవత. అవును, మీ మంచి కర్మల వల్ల కులదేవత తల్లి మీ జీవితంలో పూర్తి స్థాయిలో మీకు తోడుగా వచ్చేసింది. మీరు మీ జీవితంలో పాటించిన సైమానం, పేదలకు చేసిన సహాయం, ఇప్పుడు దాని ఫలితాన్ని మీ కులదేవత మీకు ఇవ్వబోతున్నారు. మరియు ఆ కులదేవత తల్లి మీ జీవితంలో ఏదో కోరుకుంటున్నారు కూడా. అది కూడా మీరు కులదేవత తల్లికి ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా కులదేవత ఆశీస్సులు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాయి. మరి శత్రువు ఎంత ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఒకసారి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై కులదేవత అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ గత జన్మలోని కర్మల వల్ల ఏదైతే దుఃఖం
దుఃఖాన్ని మీరు అనుభవించారో అది మీరు దాదాపు అనుభవించేశారు. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ దాదాపు ముగిశాయి. ఎలాంటి పెద్ద ఇబ్బంది, ఎలాంటి పెద్ద అనార్థం కులదేవత మీ జీవితంలో జరగనివ్వలేదు. ఈ రాబోయే 24 గంటలు మీకు గుర్తుండిపోయేలా మారిపోతుంది. మీరు అనుకున్న 24 గంటల్లో ఏదైనా తప్పు చేయలేరు. మీరు చూస్తారు, ఈ రాబోయే 24 గంటల్లో మీ పేరు, మీ హోదా అంతా ఆకాశాన్ని తాకుతుంది. అంటే మీకు లభించే విజయం 7వ ఆకాశంలో ఉంటుంది. స్నేహితులారా, మీ గ్రహాల యోగం ఎంత బాగుంటుందంటే మీరు ఊహించినవన్నీ కూడా మీ జీవితంలో దక్కబోతున్నాయి. అంటే ఏదైతే లభిస్తుందో అది మీ ఆశకు మించి ఉంటుంది. ధనయోగం మీ జాతకంలో ఏర్పడుతుంది. ఇది చిన్నపాటి ధనయోగం కాదు, మీకు తెలియజేస్తున్నాము. అన్ని విషయాలు బాగా అర్థం చేసుకోండి. ఆ పరిహారాలు కూడా చేయండి. ఏవైతే మేము మీకు చెప్తున్నామో దాని వల్ల కులదేవత తల్లి మీపై ప్రసన్నమవుతారు మరియు ఆ విషయాలన్నీ చేసి మీరు జీవితంలో ఎప్పుడు సురక్షితంగా ఉంటారు. గడిచిన ఏడాదిలో ఏ విధంగా అయితే నాశనం అయిపోయిందో అలా కాకూడదని అనుకుంటే, ఒకవేళ మీరు ఈ కొత్త ఏడాది మీ జీవితంలో ఆశలను మరియు మీ విజయాలను నిలబెట్టుకోవాలని కోరుకుంటే మీరు నా మాట జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ ఏది సామాన్యమైన విషయం కాదు. ఇది మీ జాతకం ఆధారమైనది, మీ గ్రహ గోచారం మీద ఆధారపడి ఉంది. మరి మేము దానికి అనుగుణంగా అడుగు వేస్తే, గ్రహాల స్థితి ఎలా ఉందో అలా నడిస్తే మన జీవితంలో విజయం పెరుగుతుంది. మరియు మనం దానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే జీవితంలో విజయం ముగుస్తుంది. అంటే నాశనం వస్తుంది, దరిద్రం వస్తుంది. నేను మీకు ఒక పరిహారం చెప్పాను మరియు ఈ రోజు కూడా ఒక పరిహారం చెప్తాను. అది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేసే శక్తి కలిగి ఉంది. అలాంటి మహా పరిహారం ఒకవేళ మీరు కేవలం ఒకసారి చేశారంటే మీరు తులారాశి వారైతే ఎప్పుడు జీవితంలో వెనుతిరిగి చూడవలసిన అవసరం రాదు. చూడండి, గత ఏడాది మాకు తెలుసు మీరు మీ జీవితంలో చాలా కష్టాలు పడ్డారు, కానీ మీకు ఫలితం దక్కలేదు. దాని వల్ల మీరు పూర్తి స్థాయిలో వంచనకు గురవుతున్నారు. మరియు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని శత్రువులు మీకంటే ఒక అడుగు ముందు ఉండి మీకు దక్కనివ్వలేదు. మీకు అడుగడుగునా మీ శత్రువులు మిమ్మల్ని మోసం చేశారు. అడుగడుగునా మీతో కపటం చేశారు. మీకు కొన్ని విషయాలు అసలు తెలీదు కూడా. అవి ఎందుకు పాడయ్యాయో అవి కావాలని పాడు చేయబడ్డాయి. మీ జీవితంలో ముందుకు సాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ మీ కొందరి శత్రువులు మీపై ఒక వ్యూహాన్ని పన్నారు. మీపై అలాంటి ఎత్తుగడ వేశారు. దాని వల్ల మీరు వారిని అర్థం చేసుకోలేకపోయారు. మీరు వారిని గుర్తించలేకపోయారు మరియు వారి మాటల్లో చాలా సులభంగా చిక్కుపోయారు. చూడండి, మీ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ రాశి జాతకులు స్వభావరీత్యా చాలా సూటిగా మరియు సరళంగా ఉంటారు. అంటే మీరు జీవితంలో ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు, కానీ ఎప్పుడు అందరికి సహాయం చేస్తారు. మీ ముందు ఎవరైనా దిగులుగా వస్తే, ఎవరైనా ఏడుస్తూ వస్తే మీరు వెంటనే వారికి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మీది అలాంటి అద్భుతమైన రాశి. మీ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, మీ సమయం ఎంత పాడవుతుంది, మీరేం చేయాలి, దీని వల్ల ఫలితం ఏమిటి అని మీరు ఎన్నడూ చూడరు. మీరు కేవలం ఎవరైనా దుఃఖితుడిని చూస్తే వారికి సహాయం చేయడానికి వెళ్తారు. మీరు పొరపాటును కూడా ఏ కోమలమైన వ్యక్తిని లేదా నిస్సహాయుని వేధించరు. ఇది మాకు తెలుసు. కానీ మీకు ఫలితం దక్కకపోవడానికి కారణం ఏమిటి అంటే కొన్ని కర్మలు ఉంటాయి. అవి మీరు అనుభవించక తప్పదు. కొన్ని ఈ జన్మవి, కొన్ని గత జన్మవి అయి ఉంటాయి. కానీ ఇప్పుడు మీతో అంతా మంచి జరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల సమయం ఏదైతే ఉందో ఇది మీకు ఒక పెద్ద అద్భుతం కంటే తక్కువేమి కాదు. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో కొన్ని అలాంటి సంఘటనలు తీసుకురాబోతున్నాయి. దాని వల్ల జీవితంలో ఒక కొత్త ధనం వస్తుంది. ఇది మీరు ఊహించి ఉండరు. ఏ నిజం చెప్పబోతున్నానో అది చిన్నపాటి సామాన్య నిజం కాదు. ఈ నిజాన్ని వినడానికి నీకు పెద్ద గుండె కావాలి. కాబట్టి ఒకవేళ నీకు నిజం వినే ధైర్యం ఉంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడు. మరియు దీన్ని చూసిన తర్వాత నువ్వు చూస్తావు జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు చాలా సార్లు ఆలోచించి ఉంటారు, అసలు నాకు ఇంత మోసం ఎందుకు జరుగుతుంది, నేను మంచి కర్మలే చేస్తున్నాను కదా, అసలు ఈ మోసం వెనుక ఉన్న కారణం ఏమిటి అని. ఈ రోజు నేను మీకు చెప్పేస్తున్నాను. చూడండి, మీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. వీరిలో చాలా మందిని మీరు గుర్తిస్తారు మరియు చాలా మందిని గుర్తించలేరు. కొంతమందిని మీరు తెలుసుకుంటారు, ఇతడు నన్ను మోసం చేస్తున్నాడు లేదా మోసం చేశాడు లేదా ఇతను నా శత్రువు అని. కానీ కొందరు వ్యక్తులు ఉన్నారు, వారిని మీరు అస్సలు గుర్తించలేరు మరియు గుర్తించరు కూడా. కొందరు అపరిచితుల్లా ఉంటూ మీతోనే ఉంటారు మరియు మీపై దాడి చేస్తారు. ఎందుకంటే వారు మీపై ఎన్నడూ శత్రుత్వాన్ని చూపించరు. మీరు మీ శత్రువులను గుర్తించలేరు. వారు మీ స్నేహితుల్లాగా వస్తారు. స్నేహితులారా, మీకు తెలియజేస్తున్నాము, ఈ రాబోయే 24 గంటల్లో మీరు 3 విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు మీరు గుర్తుంచుకోండి. మాకు తెలుసు మీరు మనసులో చాలా నిజాయితీ పరులు. మీరు జీవితంలో చాలా తప్పుల నుండి పాఠాలు కూడా నేర్చుకున్నారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో ఈ 3 మాటలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి. మొదటి మాట, ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగే వరకు స్నేహితులారా మీరు వారితో డబ్బు విషయం మాట్లాడకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు పొరపాటును కూడా ఎవరికైనా అప్పు ఇచ్చారంటే నేను మీకు స్పష్టంగా చెప్పగలను, మీ ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు, మీకు అది దక్కదు. అందుకే ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. మరియు ఈ మాటను గుర్తుంచుకోండి. తర్వాత గుర్తొస్తుంది ఈ మాట, ఆ డబ్బు చిక్కుపోయినప్పుడు ఒకవేళ మీరు ఆ డబ్బును మర్చిపోయే ధైర్యం ఉంటే ఎవరికైనా ఇవ్వండి, లేదంటే ఆ డబ్బు మీకు ఇక తిరిగి రాదు, మీరు ఇవ్వకండి. మరి రెండవ తప్పు, ఏదైతే మీ జీవితంలో మాటిమాటికి చేస్తారో, చాలా సార్లు చేశారో, అది ఏమిటి అంటే మీరు మీ విజయం గురించి డబ్బు చాలా ఎక్కువగా కొట్టేస్తారు. శత్రువులకు మీ విజయ వార్త మీకంటే ముందే తెలిసిపోతుంది. మరి శత్రువులకు అర్థమైపోతుంది మీ రాబోయే అడుగులు ఏమిటి, మీరు ముందుకు ఏమి చేయబోతున్నారు, మీరు ఏమి ఆలోచిస్తున్నారు అని. ఈ మాటలు పొరపాటును కూడా శత్రువుకు తెలియనివ్వండి, ఎందుకంటే వారు మీ జీవితంలోని సంతోషాలన్నిటినీ సర్వనాశనం చేస్తారు. మీ శత్రువులు మిమ్మల్ని ఎక్కడ ఉండనివ్వరు. అందుకే మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలి. రాబోయే 24 గంటల్లో మీరు ఎంత వీలైతే అంత మీ మాటలను గుప్తంగా ఉంచడం నేర్చుకోండి. మీరు ఎవరికి మీ జీవితంలోని ముఖ్యమైన రహస్యాలను మరి మీ జీవిత ప్లాన్లను ఏదైతే ఉందో అది ఎవరికి చెప్పకూడదు. మీ జీవిత ముఖ్య విషయాలు చెప్పకండి. లేదంటే స్నేహితులారా మీ శత్రువులు మీ మాటలని తెలుసుకొని ఆ తర్వాత అలాంటి ఎత్తుగడలు వేస్తారు. మీరు వారి నుండి తప్పించుకోలేరు. మిమ్మల్ని వారు నాశనం చేయాలని చూస్తున్నారు. మీరు కలలో కూడా ఊహించని విధంగా వారు మీకు విశ్వాసఘాతకం చేసి అలాంటి దుఃఖాన్ని కలిగిస్తారు. అందుకే నా మాటను ప్రత్యేకంగా జాగ్రత్తగా వినండి. దానితో పాటు మీకు తెలియజేస్తున్నాము, ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు స్వయంగా కొత్త వ్యాపారం చేయాలనుకుంటే, సొంతంగా ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే, మనసులో ఆలోచిస్తుంటే ఇది మీకు చాలా శుభ సమయం అవుతుంది. ఈ రాబోయే సమయం మీకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. మేము ఈ మాటలు ఏవైతే చెప్తున్నామో అవి మీ జాతకం ప్రకారం చెప్తున్నాము, మీ గ్రహాల ప్రకారం చెప్తున్నాము, ఊరికే చెప్పడం లేదు. ఒకవేళ మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటే, మీ జీవితంలో సంతోషాల సమయం రావడం లేదు అనుకుంటే, మీ ఆ భ్రమను నేను తొలగిస్తాను. మేము ఈ విషయాలు మీ గ్రహాల నుండి తీసుకువచ్చాము. మీ గ్రహాల్లో ఇప్పుడు స్పష్టంగా ఈ విషయం కనిపిస్తుంది. మీ రాశి అంటే తులారాశి వారి జీవితంలో ఇప్పుడు సంతోషాలు రాబోతున్నాయి. మీ జీవితంలోని దుఃఖాలన్నీ సంకటాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీకు ఇప్పుడు అదంతా దక్కబోతుంది, దేనికైతే మీరు అర్హులో. కాబట్టి ఈ రోజు వరకు మీరు ఏదైతే కల్లో కూడా ఊహించలేదో అది మీకు రాబోయే 24 గంటల్లో దక్కవచ్చు. కానీ ఈ రోజు వరకు మీకు ఎన్నడూ అది కనిపించి ఉండదు. ఇదంతా గుర్తుంచుకోండి. ఈ రాబోయే 24 గంటలు శత్రువు చెడు దృష్టి మీ పూర్తి కుటుంబంపై ఉంటుంది. అవును స్నేహితులారా, మీ శత్రువు మీ జీవితంలో ముందుకు సాగాలని లేదా మీరు అభివృద్ధి చేయాలని అస్సలు కోరుకోడు. అందుకే మిమ్మల్ని ఆపడానికి అతను పూర్తి ప్రయత్నాలు చేయబోతున్నాడు. కానీ మీరు ఈ శత్రువుల ఎత్తుగడను గుర్తించండి, వారిని అర్థం చేసుకోండి. ఎందుకంటే వారి రాబోయే అడుగు ఏమిటి, వారు ఏమి ఆలోచిస్తున్నారు. స్నేహితులారా మీకు తెలియజేస్తున్నాము, చాలా మంది శత్రువులు మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. మరి మీ కుటుంబ సభ్యులతో కలిసి అన్ని రహస్య విషయాలు బయటకు తీస్తారు మరియు వారిని కూడా మీ పైకి రెచ్చగొడతారు. మీ సొంత వారినే మీ శత్రువులుగా మార్చాలని చూస్తున్నారు. కాబట్టి సమయం ఉండగానే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మరియు వారి నుండి పూర్తి దూరం పాటించండి. సమయం ఉండగానే అలాంటి వారి నుండి దూరంగా ఉండండి, లేదంటే మీరు మీ జీవిత సంతోషాలన్నిటినీ సర్వనాశనం చేస్తారు. ఈ 4 వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు మొదటి వ్యక్తి పేరు నేను చెప్తే, ఇతను మేషరాశి నుండి మరియు గా అక్షరంతో అనగా జీ అక్షరంతో ఇతని పేరు ఉంటుంది. మేషరాశి వ్యక్తి ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా ఉంటే మరియు జీ అక్షరంతో పేరు ఉంటే, అతని మీ బంధువు కావచ్చు లేదా మీ పొరుగువాడు కావచ్చు. ఆ వ్యక్తి నుండి మీరు దూరం పాటించాలి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేషరాశి మీకు శత్రు రాశి. అది మీకు తోడుగా ఉంటూనే మిమ్మల్ని నశింపజేయడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. అవును స్నేహితులారా, ఒక కర్కాటక రాశి వ్యక్తి కూడా ఈ పనులలో ఇబ్బందులకు కారణమవుతాడు. అయితే కర్కాటక రాశికి చెంది ఉంటాడు అంటే ఎవరి నుండి అయితే మీరు దూరం పాటించాలనుకుంటున్నారు, అంటే ఎవరైతే మీ వెనుక ఉండి మీ పని చెడగొడుతున్నారని మీకు అనిపిస్తుందో మరియు అతను కర్కాటక రాశి వాడైతే అతను మీ ముందు చాలా తీగా మాట్లాడతాడు, మీకు తెలియనివ్వడు కూడా. అతను చాలా తెలివైన వాడు మరియు అతను మీతో అన్ని పనులు చేయించుకుంటాడు. కానీ నవ్వుతూ మీతో పనులు చేయించుకున్నాక అతను మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక సాగు చెప్తాడు. మీ వెనుక మిమ్మల్ని నాశనం చేస్తానని శబ్దం పట్టి ఉన్నాడు. అందుకే ఈ వ్యక్తి నుండి కూడా మీరు దూరం ఉండండి. తర్వాత నేను చెప్పబోయేది మకర రాశి వ్యక్తి. మకర రాశి వ్యక్తి ఒకరున్నారు. అతను మీ ముందు మంచిగా మాట్లాడతాడు, కానీ మీ వెనుక మిమ్మల్ని నాశనం చేయడానికి ఇతను కూడా శబ్దం పట్టాడు. అందుకే మకర రాశి జాతకులు ఎవరైనా ఉంటే వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని మీ
జీవితం నుండి తీసేయండి. మరియు తర్వాతి వారు మీనరాశి వారు. ఒక మీనరాశి వ్యక్తి కూడా మీతో శత్రుత్వం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అతను మీకు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇస్తాడు. మీరు ఏదైనా చేయబోతుంటే అందులో అతను ఎప్పుడు అడ్డంకులు వేస్తాడు లేదా అందులోని నెగిటివిటీని చెప్పడం మొదలు పెడతాడు. అంటే అతను మిమ్మల్ని ఏ కొత్త పనిని ప్రారంభించనివ్వడు. మీరు ఏది చేయాలని ఆలోచించినా అతను వచ్చి చెప్తాడు, ఇందులో ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, ఈ పని అవ్వదు అని. అలా మిమ్మల్ని ఏ కొత్త పనిని, ఏ మంచి పనిని మొదలు పెట్టనివ్వడు. అతను మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వడు. కాబట్టి ఈ నలుగురు వ్యక్తుల నుండి మీరు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ చుట్టుప్రక్కలే ఉండి మీ పని చెడగొట్టాలని ఈ 4 రాశుల వారు మీకు దుఃఖాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే వీరు మీ చుట్టూ తిరుగుతుంటారు. స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చింది మీకు మహాపరిహారం చెప్పడానికి. అవును స్నేహితులారా, నమ్మండి, ఇది ఏమాత్రం చిన్నపాటి సాధారణ పరిహారం కాదు. ఈ పరిహారం చాలా ప్రత్యేకం. చూడండి, పూర్వకాలంలో రాజులు, మహారాజులు పెద్ద పెద్ద యుద్ధాలు చేసేటప్పుడు, పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు స్నేహితులారా, రాజులు స్వయంగా ఈ పరిహారాన్ని చేసేవారు. తద్వారా తమపై వచ్చే సంకటాలను తప్పించుకోవడానికి. చూడండి, ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరిపై ఎలాంటి సంకటం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అంటారు కదా, అకాల మృత్యువు వాడు చేస్తాడు ఎవడైతే చండాలుడి పని చేస్తాడో, మరియు కాలం వాడిని ఏమి చేయగలదు ఎవడైతే మహాకాలుడి భక్తుడో. అంటే స్నేహితులారా, ఎవరైతే మహాకాలుడిని నిజమైన మనసుతో పూజిస్తారో, భక్తి చేస్తారో వారికి ఏమీ కాదు. కాలం కూడా అతనికి భయపడి పారిపోతుంది. ఎలాంటి సంకటం అతనిపై రాదు, ఎలాంటి అనర్థం అతనితో జరగదు, మరి ఎలాంటి ఇబ్బంది కూడా అతనికి ఏమీ చేయలేదు. అన్ని ఇబ్బందులు వాటంతట అవే తొలగిపోతాయి. స్వయంగా కాలం కూడా అతన్ని చూసి వణుకుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఒకవేళ మీరు చేస్తే మహాకాలుడి శక్తితో మీ శత్రువులందరూ పరాజయం పాలవుతారు. ఏదైతే మీ ఇంటి దగ్గరలో శంకరుడి గుడి ఉందో, భోలానాథుడి గుడి ఉందో అక్కడికి మీరు ప్రతిరోజు వెళ్ళాలి. ఉదయం వెళ్ళండి, స్నానం చేసి పవిత్రంగా అయ్యి ఒక లోటా శుద్ధ జలం తీసుకోండి. మరియు మీరు ఆ నీటిని శివుడిపై పోస్తున్నప్పుడు ఆ తరువాత మీరు ఒక మంత్రాన్ని 3 సార్లు జపించండి. మరియు ఆ మంత్రం శ్రీ శివాయ నమస్తుభ్యం. ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది, అపారమైన శక్తి ఉంది. కాబట్టి ఇది మీరు రోజుకు 3 సార్లు జపిస్తే ఇది అన్ని ఇబ్బందులను దూరం చేస్తుంది. మేము మీకు తెలియజేస్తున్నాము, శివుడి కృప పొందడానికి స్నానం చేసిన తరువాత తెల్లటి లేదా పసుపు లేదా ఎరుపు లేదా ఆకాశ నీల రంగు బట్టలు మీరు ధరించండి. పూజ చేయండి. ఎందుకంటే పూజలో రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శివుడికి అక్షింతలు అంటే విరగని బియ్యం సమర్పించాలి. సోమవారం నాడు పెరుగు, తెల్లటి బట్టలు, పాలు మరియు పంచదార కూడా ఒకవేళ మీరు దానం చేస్తే తులారాశి వారికి చాలా శుభప్రదం. వీటి దానం వల్ల భోలేనాథుడు తులారాశిపై ప్రసన్నమవుతాడు. మరియు అవును, ధనలేమికి దూరం చేయడానికి సోమవారం నాడు శివరక్ష స్తోత్రం మీరు పఠించాలి. జాతకం ప్రకారం చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులు తెల్లటి బట్టలు ధరించాలి. అంతేకాకుండా నుదుటిపై చందనం తిలకం పెట్టుకొని మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. మరియు సోమవారం నాడు అక్షింతలు, చందనం, ఉమ్మెత్త పువ్వు, పాలు, గంగాజలం మరియు బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. దీని వల్ల తులారాశి వారికి భోలేనాథుడు చాలా ఆశీస్సులు ఇస్తారు. దీని వల్ల శివుడి ఆశీస్సులు ఆ తులారాశి జాతకుడికి లభిస్తాయి. స్నేహితులారా, మాకు బాగా తెలుసు డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు పాత ఏడాదిలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరియు కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు పెద్దగా మార్పులు ఏమీ కనిపించడం లేదు. కానీ చింతించకండి, మేము మీకు గ్యారెంటీతో చెప్తున్నాము, ఈ ఏడాదిలో మీకు సంతోషాలు తప్పకుండా లభిస్తాయి. ఇంకొక పని ఉంది, మీ కులదేవత తల్లి కూడా మీ నుండి ఏదో కోరుకుంటున్నారు. ఆమె కూడా మీ ఇబ్బందులను స్వయంగా దూరం చేయాలనుకుంటున్నారు మరియు దూరం చేస్తూనే వచ్చారు. నేను మీకు చెప్తున్నాను, ఆమెకు ఏదో కావాలి. ఆమె మీ నుండి ఏమి కోరుకుంటున్నారు? తులారాశి నుండి అంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. మరియు మీ ఇంట్లో ఏదైతే భోజనం తయారవుతుందో, ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు, ఏదైతే మీ ఇంట్లో సామాన్యంగా తయారవుతుందో ఆ భోజనాన్ని మీరు ఆమెకు సమర్పించండి. అప్పుడు ఆ కులదేవత తల్లి మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆశీస్సులు కురిపిస్తారు. మరియు ఎన్నడూ మీ జీవితంలో ఎలాంటి అనర్థం జరగనివ్వరు. ఎందుకంటే కులదేవతలు మనపై ప్రసన్నంగా ఉన్నప్పుడు మన జీవితంలో వారు ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తారు మరియు మనల్ని ముందుకు సాగడానికి చాలా సహాయం చేస్తారు. ఆమె మీపై ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంచుతారు మరియు మీ ప్రతి పని నెరవేరడం మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు కులదేవత తల్లిని, భోలేనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను పరిహారాలు కూడా చెప్పాను. ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు తులారాశి జాతకులైతే ఇప్పుడు మీ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీ గ్రహ నక్షత్రాలు మీకు అనుకూలకంగా మారుతున్నాయి. ఈ కారణం చేత ఇప్పుడు మీ జీవితంలో సంతోషాలు వస్తాయి. అందరికీ ధన్యవాదాలు.